ప్రతినిధుల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ఆశ్రమ్ విలేకరులకి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మరింత శోభామానంగా చేయడానికి మా గౌరవనీయ అతిథులను కె. హనుమంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మా ప్రియమైన డైరెక్టర్ శ్రీమతి జి. రతి సయ్యద్ జబీవుల్లా గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సంస్థ సామ్నా రాష్ట్ర కార్యదర్శి శ్రీ బివి రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె. మాణిక్యాలరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయ శాసనసభ్యులు ఏలూరు నియోజకవర్గం శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారిని, లక్ష్మీరమణుడు శ్రీహరి కూడా తలని బ్రహ్మలు కూరిమి తోడ చేతురు శివసుతి గణనాదా మూర్తికి మా మొదటి ప్రణా ప్రజల ఆరోగ్యానికి సేవనే లక్ష్యంగా పనిచేస్తున్న డాక్టర్ కె. హనుమంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ తమ రతిదేవి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసేటువంటి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్, పబ్లిక్ రిలేషన్స్ శాఖ మార్చులు శ్రీ గౌరవనీయ శ్రీ కొలుసు పార్థసారథి గారు, గౌరవనీయులు 1990లో అనౌన్స్ చేసినటువంటి మరియు ఇండస్ట్రియలిస్టులు ఈ దేశ కాలేజెస్ స్థాపించడం జరిగింది. 22 మెడికల్ కాలేజెస్, సుమారుగా 400 ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ లోను మన ఇంజనీరింగ్ చదివిన 2007లో పారామెడికల్ కాలేజీ స్థాపించి ఈ కాలేజీ రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దుతున్నటువంటి మా చైర్మన్ గారు, డైరెక్టర్ గారు రతిదేవి గారు కృషి చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ ఒకటే కాదు, గోగరాజు మా చైర్మన్ గారు గోగరాజు గంగరాజు గారు, ఇది నేను పుట్టినటువంటి జిల్లా, ఈ జిల్లాకు నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వారు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరూ కూడా తక్కువ ఖర్చుతో మంచి సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో అనేక రకమైనటువంటి ఆరోగ్య పథకాలు ప్రారంభించి అనేక విధాలుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే సుమారుగా 40 కోట్లు పెట్టి అత్యున్నతమైనటువంటి లీనియర్ యాక్సిలేటర్ అనేటువంటి ఒక రేడియేషన్ మిషన్ ని మనం పెట్టి మన క్యాన్సర్ హాస్పిటల్, ఈ జిల్లాలోనే క్యాన్సర్ హాస్పిటల్లో అంత లేటెస్ట్ మిషన్ అనేది ఎక్కడా లేదు. ఆ మిషన్ ని సుమారుగా 20 కోట్లు పెట్టి కొని తక్కువ ప్లేస్ లో ఈ రేడియేషన్ ఇంపాక్ట్ లేకుండా క్యాన్సర్ పేషెంట్స్ అందరికి కూడా మనం ఈ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ద్వారా చేస్తున్నాం. సుమారుగా ఇంకొక 2-3 నెలల తర్వాత
చేయబోతున్నాం. అది సుమారుగా 200 కోట్లు అయింది. లేటెస్ట్ ఎక్విప్మెంట్, తర్వాత మీకు అత్యుత్తమైనటువంటి డాక్టర్స్ కూడా తీసుకొస్తున్నాము. సూపర్ స్పెషాలిటీని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మేబీ భగవంతుని యొక్క ఆశీస్సులతోనూ పెద్దల యొక్క ఆశీస్సులతో కనిపిస్తే వచ్చే 2-3 నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే అన్ని థియేటర్స్ కూడా మాడ్యులర్ థియేటర్స్, పెట్ సిటీ, నెక్స్ట్ సిమెన్స్ యొక్క క్యాథలాబ్, నెక్స్ట్ 60 ప్రైవేట్ రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ వస్తూ ఉంది. సో అంతేకాకుండా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వారు మా జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కంటిన్యూగా క్యాంపులు కండక్ట్ అంటే విలేజెస్ దగ్గర క్యాంప్స్ కి మేమే ఒక సింగిల్ పై కూడా తీసుకోము, ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాము. అక్కడ సెలెక్ట్ చేసేటువంటి పేషెంట్స్ అందరికి కూడా ఆశ్రమం తీసుకొచ్చి వారి యొక్క టెస్టులు కానీ ట్రీట్మెంట్ కానీ చాలా తక్కువ ఖర్చుతో చేస్తూ ఉన్నామని చెప్తాం. ఇంకొకటి మీ అందరికీ తెలుసు, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా మహమ్మారిగా తయారైంది. చాలా మందికి విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు, అసలు క్యాన్సర్ ఉందని కూడా ఎవరికి తెలియదు. సో లాస్ట్ స్టేజ్, 4th స్టేజ్, 3rd స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే మా క్యాన్సర్ ఉందని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో డాక్టర్లు కానీ ఎవరు కూడా చేసేది కూడా ఏం లేదు. ఓన్లీ లైఫ్ ప్రొలాంగ్ చేయడం తప్ప లైఫ్ ని సర్వైవ్ చేయడానికి అవకాశం లేదు. అందుకోసం మేము ఒక బస్సుని ఏర్పాటు చేసాం. దీన్నే ఆశ్రమ్ క్లినిక్ అని వీల్స్ అని చెప్పి ఒక బస్సు పెట్టాం. ఆ బస్సు ప్రతి విలేజ్కి వెళ్తుంది. వెళ్ళి అక్కడే టెస్ట్ కూడా చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెస్టులు చేస్తారు. ఏది రోగ నిర్ధారణ జరిగినట్లయితే ఆ పేషెంట్స్ ని మాకు ఇక్కడికి రిఫర్ చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందిస్తూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య భద్రత జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం మాకు గర్వకారణం. దేశం ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి ప్రకారం మేము ప్రకారంగా విశ్వసిస్తున్నాం. సో ఈ జర్నలిస్టుల కార్డు కూడా 2018లో శ్రీ గౌరవనీయులు మాణిక్యాలరావు గారు, పడేటి బుజ్జి గారు 2018లో మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత పెద్దలైనటువంటి శ్రీ కొలుసు పార్సారథి గారి చేతుల మీదుగా, నెక్స్ట్ చింతమనేని ప్రభాకర్ గారి చేతుల మీదుగా, అలాగే బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఇవాళ ఈ జర్నలిస్టుల ఆరోగ్య కార్డులు పంపిణీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ కార్డులు పంపిణీ చేయడం, ఆశ్రమం హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి, సిఇఓ గారికి, ముఖ్యంగా మన మంత్రివర్యులు పార్థసారథి గారికి ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆశ్రమం హాస్పిటల్ తరఫున మరి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మ్యాక్సిమం హెల్త్ కార్డులు అంటే ఊరికినే అది మొక్కుబడి కార్డు కాకుండా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి కూడా పూర్తి స్థాయిలో మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పూర్తిగా మేలు జరగాలని జరిగే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, అదేవిధంగా ఏలూరు ఆశ్రమం యాజమాన్యం మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఈరోజు ఈ యొక్క జర్నలిస్టులు హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మార్చులు పెద్దలు పార్థసారథి గారికి, అదేవిధంగా మరి అతిథులుగా వచ్చిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ శ్రీమతి రతీదేవి గారికి, సిఓ గారు హనుమంతరావు గారికి, అదేవిధంగా మా యూనియన్ సంబంధించిన ప్రతినిధులు జఫీర్ గారికి, రామారావు గారికి, రాజు గారికి, వాసు గారికి, కిషోర్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ తరఫున, అదేవిధంగా ఏలూరు జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈవేళ
యాక్చువల్గా ప్రోగ్రామ్ 2:30 అని ప్రోగ్రామ్ ఇచ్చారు. కానీ మినిస్టర్ గారు కాస్త బిజీ షెడ్యూల్ వల్ల కొంత ఆలస్యమైంది. అయినా సరే మన శాఖ మంత్రి జర్నలిస్టుల ఫ్యామిలీ, అందుకని మన మంత్రి గారి కోసమే 1 గంట నుండి దాదాపు 5 గంటల వరకు ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఎవరు కూడా చెక్ చదవకుండా మన మంత్రి గారు మన ప్రోగ్రామ్ కాబట్టి వెళ్ళకూడదని చెప్పి మీ పట్ల మాకున్న జర్నలిస్టులు ఏంటంటే మీరు మాకు మా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్కి జర్నలిస్ట్ కాబట్టి ఆ గౌరవంతో ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు. మరి మిత్రులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 విషయాలు. ఈ జర్నలిస్టుల సంక్షేమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు కానీ, ఏలూరు జిల్లాలో ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆశ్రమ్ మెడికల్ కాలేజీ చాలా మెడికల్ కాలేజీల కంటే మిగతా జిల్లాలో ఎలా ఉందో తెలియదు కానీ ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కాలేజీ జర్నలిస్టులకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అనేక సందర్భాల్లో ఇందాక సిఓ సార్ చెప్పారు 2018లో ఇదే కాలేజీలో ఇప్పుడున్న జర్నలిస్టులు అప్పుడున్న జర్నలిస్టులకి ఇప్పుడు కొత్తగా వచ్చిన యువ జర్నలిస్ట్ అందరూ కూడా కలిపి ఆ రోజుల్లోనే కొంతమందికి మేము ఈ హెల్త్ కార్డ్స్ అప్పుడున్న బీజేపీ మంత్రి పైడికొండల మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో అప్పుడున్న ఏలూరు శాసనసభ్యులు బడేడి బుజ్జి గారు, అదేవిధంగా దెందులూరు శాసనసభ్యులు చంద్రయ్య ప్రభాకర్ గారు వారి సారథ్యంలోనే ఈ హెల్త్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడిచింది. మరి ఈ రోజు కూడా మేము ఏపీడబ్ల్యూ తరఫు పరంగా అందరూ వెళ్ళి సిఓ గారిని డైరెక్టర్ మేడం గారిని అడిగిన వెంటనే స్పందించి మీడియా పట్ల చాలా నిబద్ధతతో ఫస్ట్ నుంచి యాజమాన్యం కానీ అదేవిధంగా ఎక్స్ఎంపీ గంగరాజు గారు కానీ చాలా సపోర్ట్గా ఉంటారు మీడియాకి పర్టికులర్గా. మరి ఏలూరు మీడియా అనగానే నేను చెప్పిన విషయాలు ఏదున్నా కూడా గతంలో ఉన్న డిసీజెస్ వేరు, ఇప్పుడున్న డిసీజెస్ వేరు. ఇప్పుడున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెస్టులు చేసే విషయంలో కానీ మాక్సిమం కాలేజ్ యాజమాన్యం బాగా సపోర్ట్ చేసి జర్నలిస్ట్ అందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ సార్, మెజారిటీ డిసీజెస్ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ టెస్టులు కానీ అవన్నీ కూడా మాక్సిమం ఫ్రీగా చేయడానికి మేనేజ్మెంట్ ప్రత్యేకంగా వారు అంగీకరించినందుకు మేడం గారికి సిఓ గారికి యాజమాన్యం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బంధం ఇవాళ కాదు కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న బంధం కాబట్టి ఆ రోజు ఎంపీ గంగరాజు గారు ఉన్నప్పుడు ఏ రోజైతే ఫౌండేషన్ వేసారో ఆ రోజు నుండి మాలాంటి సీనియర్ జర్నలిస్ట్ అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి జర్నలిస్టుల విషయం ఏది చెప్పినా ఇమీడియట్ గా స్పందించే మేనేజ్మెంట్ అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. మరి ఇప్పుడున్న మేడం గారు డైరెక్టర్ గారు కానీ సిఓ గారు కానీ అసలు జర్నలిస్ట్ సంబంధించి ఏ విషయం చెప్పినా క్షణాల్లో అర్ధరాత్రి అయినా వాళ్ళ టీంని అలర్ట్ చేసి మా మిత్రులందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అది మాత్రం మేము జీవితంలో కూడా మరువలేని సంగతి ఇది. మరి భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మంత్రి గారు మరి సమాచార శాఖ మంత్రిగా అదేవిధంగా జర్నలిస్టులకి ఎక్రేషన్ విషయంలో కానీ హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ మరి అనేక విషయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ చాలా సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్గా చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే ఒకే ఒక పాయింట్ జర్నలిస్టులకు సంబంధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా డిమాండ్స్ మేము అప్పుడున్న శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా పెట్టినప్పుడు ఎక్రేషన్ కమిటీలో యూనియన్లకి ప్రాతినిధ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే. ఆ తర్వాత ప్రక్రియ కొనసాగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంత్రి సమాచార శాఖ మంత్రి వాళ్ళ సబ్ కమిటీ కూర్చుని జర్నలిస్ట్ యూనియన్ సంఘాలకి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఇవాళ ఏపీడబ్ల్యూ కానీ ఎఫ్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సామరా కానీ చిన్న ప్రజలందరూ కూడా ఇవాళ యూనియన్ పరంగా ప్రాతినిధ్యం కల్పించి ఎక్రేషన్ కమిటీ నియమించే విషయంలో మరి మంత్రి గారి స్వర్వ అభినందనలు ఖచ్చితంగా వారందరికీ ఏలూరు జిల్లా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత సమయాన్ని కేటాయించినందుకు కూడా వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఏలూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు మన మంత్రి గారు జిల్లా మనకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు కాబట్టి మంత్రి గారు దెందులూరు నియోజకవర్గాల చేసే జర్నలిస్టులకి డైరెక్టర్ గోకరాజు రతీదేవి గారికి, ఆశ్రమ్ మెడికల్ కళాశాల సిఇఓ హనుమంతరావు గారికి, ఇందాక వచ్చి వెళ్ళిపోయారు నా సోదరులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారికి, దెందులూరు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారికి, యాప్కాప్ చైర్మన్ ఆంజనేయ గారికి, మరి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు మాణిక్యరావు గారికి, వేదిక మీద ఉన్న యూనియన్ నాయకులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కాకపోతే దారిలో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు ఉండటం మూలంగా అవి పూర్తి చేసేసరికి కొంత ఆలస్యం క్షమించమని కోరుకుంటూ, మొట్టమొదటిగా ఆశ్రమ్ మెడికల్ కాలేజీ వారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అదేవిధంగా అభినందిస్తున్నాను.
ఎందుకంటే గోకరాజు గారు చాలా దూరదృష్టి కలిగిన ఒక వ్యాపారవేత్త. వ్యాపారవేత్త అనే కంటే కూడా ఆయన్ని సామాజికవేత్త అనే అనడం కూడా అప్రాపరేట్ ఏమో అని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఆయన చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడిక తెలంగాణలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయటం కానివ్వండి, మరి విద్యని వ్యాపింప చేయటానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ప్రత్యేకంగా ఆశ్రమం ఈ కాలేజీకి హెల్త్ సెక్టర్లోనే ఒక మంచి బ్రాండ్ ఉన్న కాలేజ్. మరి వారు మా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ హెల్త్ కార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి మనం చేస్తామని నేను. ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్కి ఒక ప్రత్యేక పాత్ర ఉన్న విషయం మనందరూ కూడా సమాజం మొత్తం కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని. ఎందుకంటే ప్రజలకి సమాచారాన్ని తెలియజేయడమే కాకుండా సమాజంలో జరుగుతున్న లోటుపాట్ల గురించి కానివ్వండి, ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ పక్షాలు చేసే అసమర్థ నిర్ణయాలు కానివ్వండి, ప్రజలకి చేరుస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి వారి కృషి అమోఘం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మన కూటమి ఎన్డీఏ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి వారి మనసులో జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి గత ప్రభుత్వం 21,000 అక్రిడిటేషన్ కార్డ్స్ ఉంటే వాటిని 12,000 కుదించి దాని మీద కూడా మా పెత్తనం లేకపోతే మా నిర్ణయం అనే ఒక బలోపేతమైన ఒక బలవంతపు నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి అందరికీ కూడా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఎవరైతే ఈ జర్నలిజంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి వారికి ఇవ్వగలిగిన సేవలన్నీ కూడా అందించాలి అనే ఉద్దేశంతో. అదేవిధంగా లోకేష్ గారు కూడా సోషల్ మీడియాకి ఏ విధంగా స్థానం కల్పించాలి అక్రిడిటేషన్ కార్డ్స్లో, లేకపోతే ఇంకా యూట్యూబర్స్కి ఏ విధంగా కల్పించాలి, దాని మీద కూడా స్టడీ చేయండి. ఇతర రాష్ట్రాల్లో లేకపోతే నేషనల్ వైడ్గా ఎటువంటి పాలసీస్ని అడాప్ట్ చేస్తున్నారు వాటన్నిటి మీద స్టడీ చేయమని చెప్పేసి ఒక కమిటీ వేయటమే కాకుండా మరి త్వరలో అక్రిడిటేషన్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తారు. ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరు కూడా జీవన శైలిలో వచ్చిన మార్పుల మూలంగా చాలా ఆరోగ్య సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. మరి ఆ పరిస్థితుల్లో ఈ కార్డ్స్ అనేది మరి జర్నలిస్టులకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ప్రభుత్వం తరఫు నుంచి కూడా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అక్రిడిటేషన్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే ఇళ్ల స్థలాలు కానివ్వండి, వాటిన్నింటి మీద కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఆలోచిస్తుంది. అక్రిడిటేషన్ కార్డ్స్ త్వరలో 1 నెల లోపల మీకు కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తూ మరి ఈ ప్రత్యేకంగా మరొకసారి డైరెక్టర్ రతిదేవి గారిని, సిఇఓ హనుమంతరావు గారిని, ఆశ్రమం మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ మధ్య కొద్దిగా యాక్సిడెంట్ అయ్యింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాస్త మన హాస్పిటల్లో కాస్త అబ్బాయికి ఎట్లా సాధ్యపడదు అట్లా మ్యాక్సిమం అతను కాస్త ఇబ్బంది లేకుండా కొద్దిగా యాక్టివ్ జర్నలిస్ట్ అబ్బాయి. ఆ విషయంలో కాస్త మేనేజ్మెంట్ నుంచి సహకారం. ఇప్పుడు జర్నలిస్ట్ అందరికి కూడా ఒక గ్రూప్ ఫోటో లాగా మనం హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా
రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ అంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.